ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మీ ఆటో డ్రైవర్లకి బాగుందంటారా? ఎలా ఉందంటారు? బాగా ఇబ్బందిగానే ఉందండి. కాకపోతే ర్యాపిడో, ఓలా ఉండటం వలన కొంచెం ఏదో అలా ప్రాణాలతో బతుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ 10,000 ఇచ్చారు. కోవిడ్లో 2 టైమ్స్ ఇచ్చారు 10,000. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 15,000 ఇచ్చినా కానీ నేను యాజ్ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కార్యకర్తగా నేను పెట్టుకోలేదు, అప్లై చేయలేదు, నాకు రాలేదు, నాకు వద్దన్న, నాకు అక్కర్లా. బికాజ్ ఐ నో వాట్ ఐఎమ్. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చదివాను. నేను తోలుకోగలను, నేను కష్టపడగలను, నాకు ఎవరు లిఫ్ట్ అవసరం లేదు. నా నాయకుడు అంటే నా కుటుంబం కాబట్టి నేను తీసుకున్నా. చంద్రబాబు గారు ఇచ్చి నేను వద్దన్నాను, నేను అప్లై చేయలేదు, నేను పెట్టుకోలేదు, నాకు రాలేదు. ఇప్పుడు కూటమి చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే చూస్తున్నారుగా మీరే, నేను చెప్పాల్సింది ఏముందన్న, మీరు చూస్తున్నారుగా, మీరే చూశారు కదా. నా వెహికల్, నా బండి వచ్చేసి భవానీపురం స్వాతి సెంటర్ నుంచి నా బండి పార్క్ చేసి నేను సార్ వెహికల్తో వచ్చా, బై రన్నింగ్ వచ్చా. ఇంకా దానికన్నా నేను చెప్పేది ఏముంది చెప్పండి. అంటే డెవలప్మెంట్ విషయంలో ఇద్దరిలో ఎవరు బాగుంటుంది అంటారు? చూశారుగా మీరు. నేను నా దాకా ఎందుకన్నా, నేనంటే ఒక ఆటో డ్రైవర్ని 200 మంది కస్టమర్లు ఎక్కించుకుంటా దింపుతా. నాకేంటి ఆటోలు అనుకుంటారు కదా, పలానా వాళ్ళు ఉంటే చెప్తా కదన్నా. అన్నీ మీరు ఇవన్నీ అడగడం కూడా అనవసరమే. చూస్తున్నారుగా మీరే. ఇంకా దాన్ని ఇవన్నీ డబ్బులు పెట్టి తెచ్చినాయి కాదు. నేను ఒక 2,000 రూపాయలు దొరుకుతున్నాను ఇవాళ. నా తోలకం మానుకునే వాళ్ళ అన్నయ్య కోసం రావాల్సిన అవసరం లేదు. అంత కిరాయి కూడా రాలి, ఎవరిని ఎక్కించి రాలి. మళ్ళీ నా సొంతంగా నా బండి పక్కన పెట్టి వచ్చా. కానీ మీరేం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ప్రేమతో వస్తున్నారు, కానీ ముఖ్యమంత్రి చేద్దామని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉండి మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవనే అంటున్నారు కదా. ఎవరి ఇష్టం వాళ్ళదన్న. నాకు జగన్ అంటే ఇష్టం, వాళ్ళకి ఇష్టం. అన్నయ్య ఏదో పరధ్యానంలో, అన్న వెళ్ళబట్టి ఏదో పరధ్యానంలో మిస్ అయింది కానీ గవర్నమెంట్ నెక్స్ట్ సారి పద్దాక వెళ్ళి గోతులో పడంగా నెక్స్ట్ టైం అయితే అన్నయ్య చూసుకుంటాడు. అన్నయ్య మీద నమ్మకం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కాబట్టి వినలేదు. అన్నయ్యతో 2-3 రోజులు ఆల్రెడీ నాకు ఉంది. సార్ దగ్గర పర్మిషన్ 6-7 నుంచి అడిగా. అన్నయ్య బర్త్డేలోపు నేను ఖచ్చితంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య చెప్తా. నేను ఆ స్థాయిలో చెప్పవసరంలా. కాకపోతే నేను అన్ని స్థాయి వాళ్ళని తోలుతా. పెద్దవాళ్ళని, చిన్న వాళ్ళని, డబ్బున్న వాళ్ళని, పేదవాళ్ళని, అడుక్కున్న వాళ్ళని కూడా తోలే ఫ్రీగా. వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నయ్యకి నేను తెలియజేస్తా. 2-3 రోజులు నాకు అపాయింట్మెంట్ ఉంది అన్నయ్య దగ్గర. ఫోటో దిగి అన్న ఇది సంగతి అన్న, కొద్దిగా అలర్ట్గా అన్న, రేపు ఎలక్షన్లు అయినా 2 సార్లు జరిగి అన్నయ్య కోసం. కూటమి గవర్నమెంట్ రాగానే 15 రోజులు లోపల వేస్తారు. రమేష్ అన్న గవర్నమెంట్లో ఏదో రాయి ఎత్తకి వెళ్ళామని మేము రాయేలా. రమేష్ అన్న కారు తోలేం, మా తప్ప. కార్ డ్రైవర్లు కూడా ఇరికిచ్చారు, కెమెరాలో కనపడ్డా అంట. ఇప్పుడు నా డ్రైవర్, నా ఓనర్ గారు ఉంటే ఎక్కడుంటే అక్కడ ఉండాలి. నేను నా కారు ఎక్కడుంటే అక్కడ ఉండాలి. అలా ఉంటే నన్ను వేసి లోపల వేస్తారు. ఏం చేస్తా, చేసి వచ్చా. కల్తీ మద్యం చేసే కదా రమేష్ గారు వెళ్ళింది. అవన్నీ అబద్ధాలండి. ఏమైనా ఉంటే కోర్టులో ఉంది. అది మనం మాట్లాడకూడదు, మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఏమైనా ఉంటే కోర్టు చూసుకుంటుంది. దీన్ని బట్టి చెప్పాలి ఏంటంటే జై జగన్.